నేతన్నలకు రుణమాఫీ 30 కోట్ల రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్. చేయుతకు సంబంధించి 290 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి నేతన్నల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు కీ రోల్. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు పాఠశాలలు అభివృద్ధి తన ఎజెండాగా ముందుకెళ్తున్న పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు. బాధితురాలి ఫోటోలు బయటికి ఎట్లా వచ్చినాయి? పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పై సుప్రీంకోర్టు సీరియస్. ఖమ్మం వరద బాధితులకు 10,000 కాదు 16,500 చెల్లిస్తాం. మానవతా కోణంతో ఖమ్మంను ఆదుకుంటున్నామన్న మంత్రి పొంగులేటి. ఫిరాయింపులపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సూచన. గతంలో కూడా హైకోర్టు కల్పించుకొని ఈ విధమైన పనిచేస్తే బాగుండేదన్న అద్దంకి దయాకర్. హెల్త్ ఇన్సూరెన్స్ లపై జిఎస్టీని నిర్మూలించండి బట్టి విక్రమార్క. పిసిసిలో వర్కింగ్ పోస్టుకు ఫుల్ గిరాకీ. లక్కీ పోస్టుగా అభివర్ణిస్తున్నటువంటి నాయకులు. ఆ ఎమ్మెల్యేల పదవులు ఊడడం ఖాయమన్న అమెరికా టిల్లు. హైకోర్టులో అప్పీల్కు వెళ్తామన్న కడియం శ్రీహరి. అమ్రాబాద్ లో పెరిగిన పులుల సంఖ్య. తెలంగాణలో జవాబుదారీ చట్టం ఉండాలన్న మేధావి వర్గం. పత్తి కొనుగోళ్లకు సిద్ధం కండి మంత్రి తుమ్మల. కులగణనకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఉత్తమ్. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిందేనన్న కోదండరాం. తప్పకుండా ఇచ్చి తీరుతామన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఒక్కో గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 40 లక్షలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్. ఎన్నికలు కాకముందే ఏకగ్రీవంగా పర్వతగిరిలో విచిత్ర పరిస్థితి. చేప పిల్లల పంపిణీకి 12 జిల్లాల్లో మరోసారి షార్ట్ టెండర్. మంతని పచ్చ పారిశ్రామిక సంఘం వినతిని పరిశీలించాలన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. మంచిర్యాల టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీపై ఎంక్వైరీ షురూ. ముందే చెప్పిన మన న్యూస్ ఛానల్. బ్రిడ్జిలకు రిపేర్లు గడువు 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టించుకొని ప్రభుత్వం. రిజర్వాయర్లు ఫుల్. రైతులకు పూర్తి భరోసా. సింగరేణి గుర్తింపు సంఘానికి 2 ఏళ్ల కాల పరిమితే. నియామక పత్రాలు అందుకున్న ఏఐటీసీ ఐఐటి. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. తొలి తెలంగాణ వీర వనితగా, తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన స్త్రీమూర్తిగా, భూ పోరాటానికి ప్రజల్లో చైతన్యం తెచ్చి నాటి రజాకార్ల ఏదైతే అఘోర కార్యక్రమాలు చేస్తా ఉన్నటువంటి రజాకార్లను ఎదిరించి ఈ భూమి నాదే, భూమి నాదే, భుక్తి నాదే, దున్నేవాడిదే భూమి అన్న సిద్ధాంతాన్ని తెచ్చి తెలంగాణ నాందికి పునాది కలిపినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా ఆ వీర వనితకు ఘనంగా నివాళి అర్పించడం జరుగుతుంది. ఓకే, నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10, 1985 ఏదైతే సంచలనాలు సృష్టించిందో, ఈ దేశంలో మహిళల భద్రతకు సంబంధించి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఏదైతే పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ట్రైనీ డాక్టర్ హత్య ఉదంతానికి సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించిందో, దానికి సంబంధించి బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దానికి సంబంధించి బాధితురాలి ఫోటోలు బయటికి ఎట్లా వచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసుల్లో సుప్రీంకోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వానికి నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీ చేరాలని డాక్టర్లకు ఆదేశం. ఏదైతే సుప్రీంకోర్టు ఈ దేశంలో న్యాయస్థానం, ఈ దేశంలో న్యాయం ఇంకా బతికుందని నిరూపించేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బెంచ్ కూడా ఒకంత బెంగాల్ ప్రభుత్వంపై అసహనానికి గురైంది. బాధితురాలికి సంబంధించిన పోస్టులను ఏదైతే న్యూడ్ గా ఉన్నటువంటి పోస్టులను తొలగించాలని, సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని, అదేవిధంగా డాక్టర్లు కూడా నేటి నుంచి విధుల్లో చేరాలని, ఏదైతే డాక్టర్ కు సంబంధించిన హత్యా ఉదంతానికి సంబంధించిన పూర్తి బాధ్యత సుప్రీంకోర్టు తీసుకుంటుందని, న్యాయం జరిపించి తీరుతామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ధర్మిల పశ్చిమ బెంగాల్లో రసవత్తరమైన ప్రక్రియ నడుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుసా ఉన్నది. ఇకపోతే ఏదైతే శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ ఎకనామిక్ జోన్ కు సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావి టీమ్ గా పరిగణించబడుతూ
ఓవైపు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారా. రివ్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి శ్రీధర్ బాబు గారు. గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి సీఎం రేవంత్. అదే విధంగా శ్రీధర్ బాబు గారు పెట్టుబడులకు ఫార్మా కంపెనీలు గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఔషధ తయారీల కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైసెన్స్ కంపెనీలు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు. వారితో పాటుగా పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఏదైతే పర్యావరణ రహితంగా హితంగా గ్రీన్ ఫార్మా సిటీని పూర్తి కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, కరెంటు, డ్రైనేజీ, ఇతర వ్యవస్థకు సంబంధించిన పూర్తి మౌలిక వసతులను తొందరగా నిర్మాణాలు చేయాలని ఆయా కలెక్టర్లకు శ్రీధర్ బాబు గారు సూచించడం జరిగింది. ఫార్మా సిటీల అభివృద్ధిలో భాగస్వామ్యం ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఫార్మా సిటీలో అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు చేయడం జరిగింది. వారితో పాటుగా నిన్న శ్రీధర్ బాబు గారు మంతని ప్రాంతానికి సంబంధించిన తూర్పు నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించి సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. దానికి సంబంధించి గంగారం గ్రామ పంచాయతీకి సంబంధించిన పాఠశాలలో విద్యార్థులను కలిసి దానికి సంబంధించిన మన విజువల్స్ ఇప్పుడు చూడొచ్చు. ఏదైతే శ్రీధర్ బాబు గారు నిన్న మోడల్ స్కూల్ గంగారంకు సంబంధించిన మోడల్ స్కూల్ ను సందర్శించినటువంటి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి పరిశ్రమలు, మంతని నియోజకవర్గానికి సంబంధించి చదువుల తల్లి పాఠశాలలు, ఏదైతే విద్యార్థులతో గంగారానికి సంబంధించిన మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉందని చెప్పి శ్రీధర్ బాబు గారు అక్కడున్న విద్యార్థులతో అక్కడున్న మోడల్ స్కూల్ కి సంబంధించిన వారందరితోటి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడడం జరిగింది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు పాఠశాలలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నేటి బాలే రేపటి కీలకమైన ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన భవిష్యత్తు కారకులని చెప్పి వాళ్ళని పూర్తి స్థాయిలో వారికి అన్ని విధాల హంగు ఆర్భాటాలతో కార్పొరేట్ విద్య విధంగా అందించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని వారికి హామీ ఇస్తూ నిన్న మంత్రి నియోజకవర్గంగా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నామో ఓవైపు పరిశ్రమలు, మరోవైపు పాఠశాలలు. ఏదైతే టెక్నికల్ అంశాలతోటి ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించిన రైతు ఏదైతే బిలో డిసెంబర్ 9 వరకు మాత్రము తీసుకున్న రుణాలు తీసుకున్న వారికి అర్హులైతారు, తర్వాత తీసుకున్న వారికి కాదు. లేదంటే ఏదైనా సమ్ టెక్నికల్ అంశాలు 2 లక్షలకు పైబడి ఉన్న కుటుంబాలకు సంబంధించిన టెక్నికల్ అంశాలతోటి ఏదైతే రైతు చనిపోయిండో దాన్ని శివరాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పై భూపాలపల్లి నియోజకవర్గంలో ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు భూపాలపల్లి జిల్లా గంగారంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు శివరాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు వరద బాధితులకు అండగా ఉంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. ఏదైతే వరదలతో ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నాను. గత ప్రభుత్వ హయాంలో వరదలతో పంట ఆస్తి నష్టం జరిగిన పట్టించుకున్న నాదుడు కూడా లేడని, అదే విధంగా ఏదైతే ఆలస్యం అయితే టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆలస్యం అయితే రైతుల పేరుతో శివరాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ యత్నిస్తుందని, ఇంతకన్నా నీచమైన సిగ్గుమాలిన పని వేరే లేదని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ప్రకృతి బీభత్సాన్ని చూపిస్తే సాటి మనిషి సహాయం చేసిండు, ఆదుకున్న ప్రభుత్వం, అందలమెక్కించిన అధికారులు ప్రతి ఒక్కరూ మేమున్నామని తోడుగా వచ్చి ఖమ్మం వరద బాధితులకు అండగా నిలబడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మానవతా హృదయంతో చెలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు 2 నెలల జీతాన్ని ఇవ్వడంతో పాటుగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఐటీ సెల్లకు సంబంధించిన మరి ప్రముఖులు చాలా మంది ఖమ్మం బాధితులకు సోదరా మేమున్నాం, అక్క మేమున్నామంటూ ఆదుకునే ఆపన్నాస్తం చాచిన వేళ ప్రభుత్వం కూడా ఏదైతే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందో 10,000 రూపాయల ఆర్థిక సహాయం సరిపోదు అని ఆర్థిక పరిస్థితికి మెరుగు రావడంతో 16,500 రూపాయలకు ఆర్థిక పరిస్థితిని పెంచి ఏదైతే ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలను ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ రోజు నుంచి అట్టి సహాయాన్ని ఖమ్మం ప్రజలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది. మనిషికి సహాయం చేయడం కన్నా ఇంకా వేరే పెద్ద దైవత్వం ఏదీ లేదని, మరోమారు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన బిడ్డలంతా ఏకతాటిపై నిలబడతారని నిరూపించిన వైనం
వరద బాధితులకు 16,500 జరిగిన నష్టం చూసి ఆర్థిక సహాయం పెంచిన పొంగులేటి. ఇండ్లు కూలిపోయి దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు. పంట నష్టం ఎకరానికి 10,000, తడిసిన ప్రతి గింజ కుంటాం, తడిసిన కొట్టుకపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో కౌంటర్, బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి. ఏదైతే 10,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయాన్ని 16,500కు పెంచామని చెప్పారు. ఆర్థిక సాయం వెంటనే బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజా ప్రభుత్వం నేతన్నలను కాపాడతలేదని పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి కొంతమందికి చెంపపెట్టుగా గత ప్రభుత్వం ఏదైతే నేత కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి నిధులకు సంబంధించి 290 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిన్న వాటిని క్లియర్ చేస్తూ నేతన్నను ఆదుకుంటాం, నేతన్నకు ప్రతి సంవత్సరం 1,30,00,000 ఆర్డర్లను ఇస్తాం, నేత కుటుంబాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ అన్న తమ తమ్ముడిలా భావిస్తుంది అని చెప్పి ఏదైతే నేతన్నలకు రుణమాఫీ, నేతన్న చేయుతకు సంబంధించి 290 కోట్ల చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రక్కన మంత్రి తుమ్మల, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. 30 కోట్లు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు అందిస్తాం, నేత కార్మికులకు ఏడాదికి 1,30,00,000 ఆర్డర్లు ఇస్తాం, గత సర్కార్ పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించడం, తెలంగాణ కోసం పదవులు త్యాగాలు చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొందరు ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లనే త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా IIHDకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడతా ఉన్నాం, పదవులను కూడా త్యాగం చేశారు. కేసీఆర్ కు నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు కార్యాలయం కోసం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చి కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసాన్నే కార్యాలయంగా వాడుకోమని స్థలాన్నిచ్చి తెలంగాణ ఉద్యమం కోసం పదవులను అదే విధంగా జీవితాలను త్యాగం చేసిన గొప్ప మహనీయుడని 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవులు చేపట్టబోనని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన మహామనిషి మన బాపూజీ అని కొనియాడారు. కొందరు లీడర్లు రాజీనామా చేయడం, ఎలక్షన్లు తేవడం, సెలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమే త్యాగంగా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఆయన విమర్శించారు. కలెక్షన్ల ద్వారా కోట్లు గడించిన అలాంటి లీడర్లది త్యాగం ఎట్లవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును IIHDకి పెడతామని సీఎం ప్రకటించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులను, చేనేత కార్మికులను, అదేవిధంగా ఎక్కడికక్కడ తెలంగాణ కోసం వసూలు బాసిన ప్రతి కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తెలంగాణలో జరుగుతున్న మంచి పరిణామంగా మనం పరిగణించవచ్చు. ఏదైతే 16వ స్టేట్ ఫైనాన్స్ త్వరలో రాబోయే స్థానిక సంస్థలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీకి దాదాపుగా ఒక సంవత్సరానికి 40 లక్షల రూపాయలను ఇవ్వండి. దాని ద్వారా తద్వారా వాటర్, సాగునీరు, తాగునీరు, అదేవిధంగా శానిటేషన్ కు సంబంధించి ఇతర మరమ్మతులు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను గ్రామ పంచాయతీకి కట్టబెట్టండి అని చెప్పి ఎవరిచ్చారు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒక్కో పంచాయతీకి ఏటా 40 లక్షలు ఇవ్వాలి. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ తో సంబంధం ఉండదు. కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ ను మార్చాలి. ఇప్పుడు ఇస్తున్న నిధులు ఏటా సరిపోవడం లేదు. ప్రజా ఆరోగ్యానికి ఇచ్చే గ్రాంట్లను పెంచాలి. 4th సిటీకి నిధులు ఇవ్వాలని వినతి. అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో ప్రజాభవన్ లో పనగారియా టీం భేట్. ఆర్థిక అవసరాలపై పనగారియాతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగా ఉండలేమని కామెంట్. కానీ గౌరవ హైకోర్టు తీర్పును ఎవరూ తప్పుబట్టరు. కానీ కొన్ని స్పీకర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రత్యేక అధికారాల అనుసారం స్పీకర్ విచక్షణ అధికారాన్ని ఏ కోర్టు కూడా దాన్ని క్రాచ్ చేసే అధికారం లేదు. అయినప్పటికీ హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శిరసావిస్తుందని, హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీకి ఏదైతే హైకోర్టుకు సంబంధించిన నోటీస్ అందగానే దాని ప్రక్రియ నడుస్తుందని భావిస్తున్నాం. ఓకే, ఏదైతే
అద్దంకి దయాకర్ గారు, పిసిసి తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను ఏదైతే గంపగుత్తగా కేసీఆర్ బర్రెలను కొన్నట్టుకొని జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసినామని తప్పుడు కూతలు కారు కూతలు కూసిండో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కోర్టు మెట్లెక్కితే ఆ రోజు కూడా ఎందుకు హైకోర్టు ఈ విధంగా స్పందించలేదు? ఆ రోజు స్పందించేది ఉండేది ఉంటే రాజకీయ భవిష్యత్తు తారుమారయ్యేది, రాజకీయ పరివర్తన వచ్చేది. ఆ రోజు కూడా స్పందిస్తే బాగుండేమో అని చెప్పి అద్దంకి దయాకర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు, హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. డ్రగ్స్ గంజాయి నరకడతాము, లా అండ్ ఆర్డర్ ను కాపాడతామని ప్రకటన, పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించండి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో సిపిడి సీఎం బట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. క్యాన్సర్ మందులపై జీఎస్టీ 5% తగ్గింపు, బీమా ప్రియులపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చిందో దానికి సంబంధించి హెల్త్ కు సంబంధించి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ఏదైతే వయోపరిమితి దాటిన వారిపై కూడా, అదే విధంగా బిలో వయోపరిమితి ఉన్న వారిపై కూడా 18% జీఎస్టీ వేస్తా ఉంది. దానిపై జీఎస్టీని తగ్గించండి అని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేంద్రానికి సూచించడం జరిగింది. ఏదైతే నేతన్నలకు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో ఉన్న చేనేత వస్త్రాన్ని బహుకరిస్తున్న చేనేత కార్మికులు, అదేవిధంగా స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ ను అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ గారు. ఇకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదవుల పందెరం ఓ పక్క నడుస్తూ ఉంటే మరో చర్చ వస్తూ ఉంది. అదేంటంటే పిసిసి ప్రెసిడెంట్ తో పాటుగా ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చేస్తారో వారికి రాబోయే రోజులలో అత్యున్నతమైన పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారో వారందరూ రాష్ట్రంలోని తిరుగులేని బలమైన నేతలుగా, మంత్రులుగా చలామణి అవుతున్నారని దానికి సంబంధించి ఒక చిన్న చిట్ చాట్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ పదవి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కార్యనిర్వహణ అధ్యక్షుని చేసిండు, బట్టి విక్రమార్క గారు కూడా అదే పదవి చేశారు, పొన్నం ప్రభాకర్ కూడా అదే పని చేశారు, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. దానికి సంబంధించి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కీ పోస్ట్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పిసిసి చీఫ్. రాజకీయంగా కలిసి వస్తుండడంతో ఫుల్ డిమాండ్ 6 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండేలా పార్టీ కసరత్తు. లంబాడ, మాదిగ, మైనార్టీ, గొల్ల, కుర్మ, కమ్మ, రెడ్డిలకు చోటు. త్వరలోనే పూర్తి స్థాయి కార్యవర్గం. ఏదైతే నేను హైదరాబాద్ కు సంబంధించిన దూలపల్లిలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం, రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. ఏదైతే రాష్ట్రంలో కార్యకర్తల కృషి త్యాగాల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం కృషి చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. పార్టీ తర్వాత అధికారమైన పదవులైనా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్ కూడా పాల్గొన్నారు. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు ఎందుకు రూపొందిస్తలేరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీస్. ఏదైతే లక్ష్మణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు హైడ్రా పేరిట డ్రైవర్ట్ పాలిటిక్స్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మరి మీ పార్టీలో చేరిన సంగతి ఏంటి సార్? మొత్తం దేశం మొత్తం ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసి 7 కాడిక నాశనం చేస్తా ఉన్నారు కదా. మీ పార్టీలో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, ఉత్తర రాష్ట్రాలని ఏడ పడితే ఆడ మొత్తం చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతాల పశువులు లెక్క కొంటా ఉన్నారు. సార్ హైకోర్టు తీర్పు మీకు కూడా వస్తుంది, అక్కడ కూడా స్వాగతించండి. ఆడ కూడా మీ పార్టీలో చేరిన వాళ్ళను రిజైన్ చేశారు, మీరు ఎంపీల కానించి గుంజుతా ఉన్నారు. మరి అదే ఆ ఎమ్మెల్యేల పదవులు కూడా ఖాయం. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కేటీఆర్. ఆయన హైకోర్టు తీర్పును స్వాగతించాలి, మీ చెల్లె మీద కేసు వేసిన హైకోర్టు మీద కూడా స్వాగతించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సి చైర్మన్ పదవి సారి కాదు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తాం. గతంలో ఒకలా ఇప్పుడా ఒకలా తీర్పు కడియం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఫైర్. వాస్తవంగా ఫిరాయింపులకు పాల్పడి విలీనం డ్రామాలు చేసింది టీఆర్ఎస్ అని
కడియం శ్రీహరి గారు చెప్తా ఉన్నాడు. ఇకపోతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విప్పు గారు ఫిరాయింపులపై హరీష్ శుద్ధపూస ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ళు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఇప్పుడు నీతులా అంటూ వాళ్ళు చేస్తా ఉన్నారా. అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్ లో పెద్ద పుల్ల సంఖ్య 34కు పెరిగింది. కూనలతో పెద్ద పులి, సీసీ కెమెరాలకు చిక్కిన కూనలు. కొంచెం మేధావి వర్గం ఉన్నట్టున్నది. ఆ తెలంగాణలో జవాబుదారీ చట్టాన్ని తీసుకురావడం అవసరం. రాజస్థాన్ తరహాలో పోర్టల్ రూపొందించాలి. పబ్లిక్ హియరింగ్ లోను జ్యూరీ సభ్యుల సూచన. వీళ్ళంతా కొంచెం మేధావి సంఘానికి సంబంధించిన వాళ్ళ ఉన్నారు. తెలంగాణలో కూడా వివిధ సమస్యలను జ్యూరీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చట్టం ఉండాలని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదైతే భద్రాచలం కొత్తగూడెంకు సంబంధించిన అశ్వరావుపేటకు సంబంధించిన ఎస్ఐ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఎవరిని బాధ్యులు చేయలేదు, ఎవరిపై సస్పెన్షన్ వేటో లేకపోతే ఛార్జ్ షీటో కూడా షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. జవాబుదారీ చట్టాన్ని తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ప్రతిస్పందన ప్రజాస్వామ్యానికి మూలాధారంగా ఉండాలని జ్యూరీ సభ్యులు చెప్తా ఉన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఎంకేఎస్ వ్యవస్థాపకుడు నిఖిల్ డే వాస్తవమే, కానీ ఇంకా ఇండియా ఇంకా కులాలు మతాలు కుమ్ములాటలు ఈ వ్యవస్థలోనే నడుస్తా ఉంది. జవాబుదారీ చట్టం రావట్లేదు. చంద్రబోస్ కుమరమ్మ మొగులయ్యలకు పొన్నం సత్తయ్య స్మారక అవార్డులు. ఈ నెల 13న రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేయనున్న పొన్నం ప్రభాకర్ గారు వారితో పాటు 51,000 నగదు మెమోంటో అందజేస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హాజరవుతారని చెప్తా ఉన్నారు. ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి చైర్మన్ ప్రోటోకాల్ చైర్మన్లు వేస్తారు కదా, దానికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపుడి గాంధీని, సభ్యులుగా గంగుల కమలాకర్, రేవూర్ ప్రకాష్ రెడ్డి, వంశీకృష్ణ, ఎన్ఎంసీను వీళ్ళని అందరినీ చేసిరట. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా వీరపల్లి శంకర్ ను అపాయింట్మెంట్ చేయగా సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద రెడ్డి, వేముల వీరేశం, కంబం అనిల్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్, సంజీవ్ రెడ్డి, లక్ష్మీకాంతారావు గారు వాటికి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. అదే ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్ గా వాకిటి సునీత లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారట. ఓకే. కుర్మ సంఘం 10 లక్షల విరాళం ఏదైతే వరద బాధితులకు సంబంధించి. థ్యాంక్ యూ. ఏదైతే మనం నిన్న అనుకున్నామో ఏడికి పోయినవరా పై అంటే ఎమ్లాడ పోయినా ఏం జరిగిందిరా పై అంటే దేవుని చూసాం కానీ మందాత ఒత్తిర్రు అన్నట్టుండే ఎమ్లాడ పరిస్థితి. ఎమ్లాడ అనగానే ఇరుకిరుకు సందులు, ఇరుకిరుకు జనాలు. ఏదో ఎప్పుడో భూమి పుట్టినటువంటి ఎమ్లాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చి కేసీఆర్ వచ్చినప్పుడల్లా 100 కోట్ల రూపాయలు ఎమ్లాడకి ఇచ్చినా అని చెప్పి 100 నిమిషాలు గడవడంతో వెమ్లాడలేమున్నది యాదాద్రి అన్నారు. ఆ విధంగా గడిచిన 10 సంవత్సరాల పాలనలో విధ్వంసాలకు, విద్వేషాలకు ఏదైతే నిలయంగా మారినటువంటి వేములవాడ దేవస్థానాన్ని రానున్న రోజుల్లో ఆ ఇరుకు సందులను పూర్తి స్థాయిలో తీసేసి 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సంబంధించి శృంగేరి పీఠంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న విప్ ఆది శ్రీనివాస్ అధికారులు. రాజన్న ఆలయ విస్తరణ, శృంగేరి పీఠాధిపతులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం ఓఎస్డి చర్చ. ఓకే. ఏదైతే కాళోజీ గారు ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరలు దాటేదాకా తరిమి కొడతాం. ప్రాంతీయేతరుడు ఏదైతే అధికారం కోసం ప్రాంతీయేతరుడు నక్క విన్యాసాలు వేసి మోసం చేస్తాడో వాడిని ప్రాంత పొలిమేరల్లో పాతి పెడతామని ఆల్రెడీ ఆ సూక్తిని తెలంగాణ ప్రజలు పాతిపెట్టిరు. అయిపోయింది. గత 10 సంవత్సరాల పాలన పాతిపెట్టిరు. అటువంటి కవిత రాసి తెలంగాణలో ఉర్రూతలోగించి తెలంగాణ ఉద్యమ చాటి చెప్పినటువంటి వారు సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి జూపల్లి రవీంద్ర భారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు వరి, మక్క, మొన్న పెసలు కూడా కొనాలని ఆర్డర్లు వేయడం జరిగింది. దాంతో పాటుగా పత్తి కొనుగోళ్లకు కూడా సిసిఎస్లు, పత్తి కొనుగోళ్లకు కూడా మార్కెట్ కమిటీలు సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నారు. కానీ మార్కెట్ కమిటీలను తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మీరు వేయలేదు సార్. పూర్తి స్థాయిలో ముందు మార్కెట్ కమిటీలను కూడా వేయండి.
పత్తి కొనుగోలుకు సిద్ధమవ్వండి, అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. సెక్రటేరియట్ లో సిసిఐ అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారులతో మంత్రి సమీక్ష. అయితే బీసీ కమిషన్ మెంబర్ గా తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి నిరంజన్ గారు కుల గణనకు కట్టుబడి ఉన్న బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే చాలా వరకు చిన్న కరప్షన్ సార్, ఏం లేదు, మీరు అనడం కోసం కాదు, కాకపోతే బీసీలకు మేలు చేయనీకే సిద్ధంగా ఉన్నామని బీసీకి చెందిన మంత్రులు కనుక చెప్పినట్లయితే ఆ వార్తను ఆస్వాదించడానికి కానీ స్వాగతించడానికి కానీ చాలా బాగుంటుంది సార్. అయినప్పటికీ కూడా మీరు కూడా బీసీలకు న్యాయం చేస్తామనడం చాలా అభినందనీయం. బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం, అందులో భాగమే మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి పదవి, భవిష్యత్తులోను ప్రభుత్వ పార్టీ పదవుల్లో అవకాశాలు ఉంటాయని వెల్లడి. బాధ్యతలు చేపట్టిన బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్లు అభినందనలు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్లా ఐలయ్య. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తాం, ప్రభుత్వం ఏ లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా పనిచేస్తామని, ఎవరికి ఎటువంటి అపోహాలు సందేహాలు వద్దని ఆయన స్పష్టం చేశారు. కులగన్న ఇతర సమస్యలపై అన్ని కులాల నేతలతో చర్చిస్తామని ప్రకటించారు. కమిషన్ కు ఎవరైనా రావచ్చని ఆందోళన వద్దని, సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం. ఓ పక్క ఈ వ్యవస్థ నడుతూ ఉంటాయి, మరో పక్క ఎమ్మెల్సీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోదండరాం, లోకల్ బాడీలో బీసీలకు 42% కోతా ఇవ్వాల్సిందే, పార్లమెంటులో బిల్లు పెట్టేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలి, ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఆర్ కృష్ణయ్య గురించి మాట్లాడదు సార్ దయచేసి. ఆర్ కృష్ణయ్య అంటేనే దండం పెట్టే పరిస్థితి. తాను 37% రిజర్వేషన్ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో 22% తీసుకొచ్చిన మహాగణుడు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య లాంటి మనసులతోటి పెట్టుకోవాలి. ఆ విషయంలో రాహుల్ నిబద్ధతో ఉన్నారని కితాబు. కోటా కోసం ఉమ్మడిగా కృషి చేయాలి. ఎమ్మెల్సీ కోదండరాం బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం మీటింగు. గత ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించింది, అందులో ప్రముఖుడు ఈ ఆర్ కృష్ణయ్య. గత ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించుట్లో ప్రముఖుడు ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించేందుకు అందరం కలిసి కృషి చేయాలి అని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. కార్పొరేట్ చక్రబంధంలో బీసీలు చిక్కుకున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22% తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి కులగన్న చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఏంద్రా నాయన, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందో ఆ తర్వాత నామినేషన్లు, విడ్రాలు, ఏకగ్రీవాలు ఉంటాయి. కానీ ఏదైతే పర్వతగిరి వరంగల్కు చెందిన దాంట్లో వీడు ఏకంగా ఎవరో ధరావత్ బాలాజీ పెద్ద మనుషులతో అగ్రిమెంట్ రాసుకున్నాడు. నేను సర్పంచ్ని, 3 గల్లు కట్టిస్తా, ఇంటికో 1000 రూపాయలు ఇస్తా, నన్ను కాదని వేరేటో నామినేషన్ వేయద్దని చెప్పి కాగితం రాసుకున్నాడు. కథం కుంకుమ చల్లుకుంటా ఏకగ్రీవం అని చెప్పి రాసుకుంటా ఉన్నాడు. ముందు వీనిపై ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వీరిని తీసుకెళ్లి లోపల వారేది, ముందు లోపల వారేస్తే వీరికి తెలిసొస్తుంది. ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం, 3 గొల్లు కట్టించి గడపకు పోయి పంచాయతీకు సిద్ధమైన అభ్యర్థి మాట తప్పి వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే 50 లక్షల జరిమానా. గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం. విజయోత్సవ వేడుకలు. వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తాండాలో ఘటన. ఆ సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమై 3 గుళ్ళు కట్టించి గడపకు వెయ్యి పట్టించేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్ళంతా జై కొట్టారు. అగ్రిమెంట్ రాసి విజయానంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కొరువుజమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువు కొమ్ములో దాదాపుగా 883 మంది 700 ఓటర్లు ఉన్నారు. కాగా తన ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊళ్ళో బొడ్రాయి పోచమ్మ తల్లి ఆంజనేయుడికి 3 గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడపకు 1000 చొప్పున పండుతామని ధరావత్ బాలాజీ అనేవాడు ముందుకొచ్చాడు. ఇందుకోసం సర్పంచ్ ఎన్నికలను ఎవరు పోటీ చేయకుండా కండిషన్ పెట్టారు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులు పూర్తి చేస్తానని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో సోమవారం ఊరోళ్ళంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకొని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీన్ని అతిక్రమిస్తే 50 లక్షల జరిమానా చెల్లిస్తామని చెప్పారు. ముందు ఈ
అనాదిగా నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థను వీరిని తీసుకెళ్లి ముందు లోపలేయాలి. పోలీస్ వ్యవస్థ కానీ, చట్టం కానీ, కోర్టులు కూడా సుమోటోగా కేసు తీసుకోవాలి. ఏదైతే ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితులను ఎన్నికలకు ముందే చేస్తుండు కాబట్టి ఓపెన్ గా కాగితం రాసుకొని చేస్తా ఉన్నాడు కాబట్టి వీని ముందు లోపల వారేయాలి. వీని మీద తగిన శిక్ష తీసుకోవాలి. చట్టం తన పని తను చేయాలి. చేప పిల్లల పంపిణీకి 12 జిల్లాల్లో మరోసారి షార్ట్ టెండర్లు. విత్తన చేప పిల్లల పంపిణీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్. ఆన్లైన్ లో టెండర్ పత్రాలు అందుబాటులో ఉంచిన మత్స్యశాఖ అధికారులు ఈ నెల 19 వరకు అప్లైకి అవకాశం. భారీ వర్షాలకు నిండుకుండల చెరువులు, ప్రాజెక్టులు, ఫిష్ ఫార్మ్ సరిగ్గా లేకపోగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో చేప పిల్లలకు సంబంధించిన నాణ్యమైనవి లేవని, రైతుల పట్టా, పాస్బుక్, కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు కూడా సరిగ్గా లేవని, ఏదైతే ఫిష్ ఫార్మ్స్ లేకున్నా కానీ టెండరు పార్టిసిపై అయ్యి ఏదైతే చేప పిల్లల పంపిణీ జరగలేదని షార్ట్ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 100% సబ్సిడీ ఇస్తున్నాం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నామని చెప్తా ఉన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఈ నెల 9 నుంచి 19 వరకు షార్ట్ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ ఆన్లైన్ ద్వారానే టెండర్లు వేయాలి. ఈ ఈసారి టెండర్లు పడతాయని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి మొన్న మధ్యలో మంతని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి పోతరవేణి క్రాంతి కుమార్ ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగింది. దాన్ని మన ఛానల్లో కూడా గతంలో వేయడం జరిగింది. మంతనికి సంబంధించిన ఏదైతే మత్స్య కార్యక్రమం ఏదైతే షార్ట్ టెండర్ పిలవడం వల్ల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం గుర్తించిందో ఇప్పటికే ఆలస్యమైంది. 2 సార్లు టెండర్ పిలవడం వల్ల ఆలస్యమైంది. అయితే దానిని నగదు రూపంలోనే ప్రతి సహకార సంఘానికి ఇంత అనిస్తే వారే ఈ సంవత్సరం ప్రైవేట్గా వెళ్ళి పిల్లలను తీసుకొచ్చుకుంటాము, లేదంటే నగదు ప్రోత్సాహంతో ఉపాధి అవకాశం పెరుగుతూ ఉంటది అని వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే చేప పిల్లల పంపిణీకి సంబంధించి 12 జిల్లాల్లో ఏదైతే నోటిఫికేషన్ వేశారో నాకు తెలిసి ఇది 3వసారి టెండర్ పిలవడం. ఈ 3వసారి టెండర్ పిలిచినప్పటికి కూడా పూర్తి కార్యక్రమం అమలు కావడం లేదు. కాబట్టి మంత్రిని మత్స్య సహకార సంఘం సొసైటీ సభ్యులు ఇచ్చినటువంటి సూచనను పరిగణలోకి తీసుకొని వారికి నగదు ప్రోత్సాహాన్ని కల్పించినట్లయితే వారే చేప పిల్లల ఉత్పత్తి, చేప పిల్లలకు సంబంధించిన పూర్తి పరిగణను పూర్తిగా తీసుకుంటారని మరొక మారు మనం వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. సింగరేణిలో గుర్తింపుకు 2 ఏళ్లే కాల పరిమితిపై ఉత్కంఠకు తెరదించిన సంస్థ సర్టిఫికెట్లు అందుకున్న ఐఎన్టీయూసీ సింగరేణి సిఎండి గుర్తింపు నుంచి అందుకుంటున్న ఎమ్మెల్యే సాంబశివరావు, ఏఐటీయూసీ నేతలు ప్రాతినిధ్య సంఘం పత్రం అందుకుంటున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ లీడర్లు. మొన్న మనం ఏదైతే మంచిర్యాలకు సంబంధించిన టీఎన్జిఓ హౌసింగ్ కాలనీలో జరుగుతున్న అరాచకాలపై అక్రమాలపై మనం మన న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా వేసింది. దానిపై టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ వ్యవహారాలపై ఎంక్వైరీ షురూ. సిసిఎల్ఏ ఆదేశాలతో స్పందించిన కలెక్టర్. ఆడిట్ ఆఫీసర్ గా డిసిఓ సంజీవరెడ్డి 17 అంశాలపై రిపోర్ట్. రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మ్యాచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ సొసైటీ బిల్డింగ్ మ్యాక్స్ చట్టాల కింద రిజిస్ట్రేషన్ జరిగింది. సంబంధిత రూల్స్ ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాల మేరకు 17 అంశాలపై ఆడిట్ నిర్వహించి రిపోర్ట్ సమర్పిస్తా. సంజీవరెడ్డి కోఆపరేటివ్ సొసైటీ. కడెంలో పర్యటించిన వెడ్మా బొజ్జు. గంగాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా. కన్నెపల్లిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. గడ్డం వినోద్. పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలి. చెన్నూరులో ఆసుపత్రుల్లో డాక్టర్లకు సూచనలు ఇస్తున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. బ్రిడ్జిలకు రిపేర్లు కరువు. పెద్దపల్లి జిల్లా గంగారం వద్ద రిపేర్లకు నోచుకొని బ్రిడ్జి రోడ్డు స్లాబ్ల నడుమ ఏర్పడ్డ పగుళ్లు. డ్యామేజ్ అయిన అడవి సోమనపల్లి బ్రిడ్జి, శిథిలమైన మెట్పల్లి లెవెల్ బ్రిడ్జ్. దాదాపు 20 ఏళ్ల నుంచి అంతకుముందు మెయింటెనెన్స్ ఉండే. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా శిథిలమైన బ్రిడ్జిలకు రిపేర్లు చేయలేదు. కొత్త టెండర్లు పిలవడం, కలెక్షన్ కరప్షన్ కమిషన్ అనే విధంగా నడిచింది. దానికి సంబంధించి ఏదైతే పలు మండలాల్లో బ్రిడ్జిలు శిథిలావస్థకు వచ్చినాయి. మంత్రిని సోమన్పల్లి బ్రిడ్జికి రిపేర్ చేయాల్సి ఉన్నది. అదేవిధంగా పెద్దపల్లి మండలంలో మూలసాల వద్ద కూడా బ్రిడ్జికి రిపేర్ చేయాల్సి ఉంది. బ్రిడ్జిలు కట్టడం వరకే కాంట్రాక్టర్ పని అయితే వాటి మెయింటైన్ చేయాల్సిన సంబంధిత అధికారులు గాలికి వదిలేస్తా ఉన్నారు. డ్యామేజ్ అయిన బ్రిడ్జిలు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతా ఉంది. ఓకే, రిజర్వాయర్లు ఫుల్, పంటలకు భరోసా. తెలంగాణ తొలి వీర వనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళి.